ఎలియాజర్ అంత సక్సెస్ఫుల్గా అబ్రహాముకి కోడల్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే జ్ఞానాన్ని వాడల, మాట వాక్చాతుర్యాన్ని వాడల, ఏదో తిమ్మిని బమ్మిని చేయల, అబద్ధ సాక్ష్యాలు చెప్పల. చాలా యథార్థంగా ఆయన చేసిన పని ఏంటంటే, ప్రభువా నా సేవకుని దేవుడు అయిన యెహోవా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ధైర్యపరిచే విషయం ఒకటి చెబుతానండి. నా దేవుడైన యెహోవా అనలా, చదవండి ఏమన్నాడు, నా సేవకుడైన అబ్రహాము దేవా. ఇప్పుడు యేసయ్యతో మనం వ్యక్తిగతంగా చాలా ధైర్యంగా ప్రార్థించడానికి ఒక వరం ఇచ్చాడు. నా నామము పేరట మీరు ఏది అడిగినా అది ఇస్తాను, నేను ఇస్తాను, ఏదైనా ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఆయన నామమును గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏ పనినైనా ప్రార్థనతో ప్రారంభించు. ఉద్యోగాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. ఒక వ్యాపారం చేయాలనుకుంటే ప్రార్థనతో ప్రారంభించండి. మీ విశ్వాస జీవితాల్లో ప్రార్థనతో ప్రారంభించండి. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొక వ్యక్తి గురించి చెప్తా, ఎస్తేర్. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కృప ఎలా దిగి వస్తుంది అని మనం ఆలోచించేటప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఎస్తేర్. ప్రార్థన ప్రభువులను కదిలించగలిగినది, ప్రార్థన ప్రభుత్వాలను కదిలించగలిగినది, ప్రార్థన ప్రజల దయను దించగలిగినది, ప్రార్థన ప్రభువుల దయను కూడా దించగలిగినది, ప్రార్థన రాజు హృదయాన్ని దోచుకొనగలిగినది, ప్రార్థన రాజాజ్ఞలను మార్చగలిగినది, ప్రార్థన మరణమును కొట్టివేయగలిగినది, ప్రార్థన మరణ శాసనమును చించివేయగలిగినది, ప్రార్థన నిన్ను బ్రతకనిచ్చేది. స్తోత్రం. ఈ పాఠాలన్నీ ఎవరి జీవితంలో మీకు తెలుసున్నాయి. ఎస్తేర్ జీవితం ద్వారా ఆమె ప్రార్థన చేసి ఎట్లా ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనతో రాజు యొద్దకు వెళ్ళడానికి ప్రారంభించింది. ఆమెకున్న ధైర్యం ఏంటి? రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి భారతీ గారు రావాలన్నా కానీ ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఎందుకంటే ఆయన బిజీ స్కెడ్యూల్లో ఉంటాడు. ఆయన వాళ్ళకన్నీ నిమిషాల లెక్కలో ఉంటుంది. ఒక సీఎంకే స్కెడ్యూల్ ఇలా ఉంటే ఒక రాజుకి ఎట్లా ఉండాలా? చెప్పబెట్టకుండా నేను వెళ్ళిపోతానంటే ఎస్తేర్ మూర్ఖురాలా? మూర్ఖురాలు కాదు కానీ ధైర్యవంతురాలు. స్తోత్రం. ఆ ధైర్యం కూడా ఎట్లాంటి ధైర్యం అంటే పిచ్చి ధైర్యం. ఏ ధైర్యం? మొండి ధైర్యం. ఏంట్రా నాయన ఎస్తేరా, నీకు ఏమైనా వెంటలెక్కిందా? రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు తెలియదా? తెలుసు, కానీ ధైర్యం ఏంటి? నీకు ధైర్యం ఎంత వచ్చిందంటే ప్రార్థన చేసినోడికి మొండి ధైర్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒకవేళ రాజు కనుక వికటిస్తే నీ మీద కనికరం తర్వాత సంగతి. పరిస్థితులు మారితే చావడానికైనా సిద్ధమే. ఏంటి త్యాగం, ఏంటి వైరాగ్యం? ప్రార్థన చేసేవాడికి త్యాగం వస్తుంది. స్తోత్రం చెప్పండి. వైరాగ్యం వస్తుంది. హల్లెలూయా. భారం వస్తుంది. కానీ నీ ప్రార్థన విన్న దేవుడైతే నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు, మన పితరుల ప్రార్థనలు విని అద్భుతాలు చేసిన దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో నీకు ధైర్యమనిచ్చి నడిపించగలడు. స్తోత్రం. శత్రువుల మనసులను మార్చగలడు. హల్లెలూయా. అధికారుల దయ నీ మీదకు వచ్చేటట్లు చేయగలడు. హల్లెలూయా. ఆశీర్వాద వర్షం నీ మీద కురిపించగలడు. ఆమేన్ చెప్పరే. ఆమేన్. పిరికోడు కూడా ఒక గుండె ధైర్యంతో సింహంలాగా సాగిపోవాలి అంటే ఒకటే ఒక సూత్రం. ఆ ధైర్యము ప్రార్థన ద్వారా కేవలము దేవుని సన్నిధిలో నుండే మనం పొందుకోగలం. ఒక పని చేయడానికి ధైర్యం చాలట్లేదా? ప్రార్థన గదిలోకి వెళ్ళిపో. ఒక పని చేయడానికి సహకరించట్లేదా మైండ్? ప్రార్థన గదిలోకి వెళ్ళిపో, మందిరంలోకి వెళ్ళిపో. చెయ్యాలని ఆశ ఉంది, చేసే సమయం కూడా వచ్చింది, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవా? దేవుని సన్నిధిలోకి వెళ్ళిపో. ఈ ప్రతికూల పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ రాజశాస్త్రమును తయారు చేయించిన శత్రువులు అనుకున్నారు, అరే ఈరోజు ప్రతి సంస్థానంలో యూదుడనే ఒక స్త్రీ కానీ, యవనస్తుడు కానీ, లేకపోతే పురుషుడు కానీ, శిశువే కానీ, వృద్ధుడే కానీ ఎవడు ఉండడురా, మరణ మృదంగం మ్రోగబోతుంది అనుకున్నాడు శత్రువు. మరణ మృదంగం మ్రోగటం కాదు కానీ
ఈ రాజాజ్ఞ రద్దు చేయబడిందన్న విషయం తెలిసిన తర్వాత శత్రువుల గుండెల్లో యూదుల స్తోత్రాలు సింహ స్వప్నంలాగా ధ్వనిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సింహ స్వప్నం అంటే అర్థం తెలుసా? సింహం సరాసరి నువ్వు కళ్ళు తెరిసే లోపు నీ ఎదుటెట్టుందనుకో, మొహంలో మొహం పెట్టి ఎట్టుంటది? హాయ్ అంటావా? మా ప్రార్థన ద్వారా నువ్వు స్తుతించే స్తోత్రాలు స్తుతులు శత్రువుకి సింహ స్వప్నమగునుగాక. స్తోత్రం చెప్పండి. శత్రువును భయపెట్టాలంటే ప్రార్థనే. హల్లెలూయా. శత్రు గుండెల్లో సింహ స్వప్నంగా మారాలంటే ప్రార్థన. ఆమేన్. గొర్రెలు కాసుకునే వాడికి అడ్మినిస్ట్రేషన్ ఎలా వచ్చింది? అంటే పరిపాలన దక్షత ఎలా వచ్చింది? గొర్రెలు కాసుకునే వాడికి యుద్ధ నేర్పరితనం ఎట్లా వచ్చింది? గొర్రెలు కాసుకునే వాడికి కీర్తనలు రాసే కృప ఎట్లా వచ్చింది? గొర్రెలు కాసుకునే వాడికి దేవదూతల జ్ఞానం ఎట్లా వచ్చింది? ఏ జ్ఞానం అట? దేవదూతల, మనుషుల జ్ఞానం కాదు, దేవదూతల జ్ఞానం ఎట్లా వచ్చింది? కేవలం ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. రాజుబాబు గారు ఒక ప్రార్థన గురించి ఒక పాట రాస్తూ అందులో వ్రాసిన పదాలు చాలా అద్భుతమైనవి. ప్రార్థన పోరాట నియమం. ఏం చెప్పండి? ప్రార్థన అనేది ఏంటి చెప్పండి? పోరాటానికి నియమం. ప్రార్థన అనేది ఒక విప్లవ నాదం. విప్లవ నాదం అంటే ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి మీద అన్యాయం జరిగిందనుకో, 100 మంది దొమ్మికి వెళ్ళిపోయి ఒకటే ఒక మాట, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అంటే, ఎవరైనా వ్యతిరేకులు అనుకో, ఎవరో పేరు చెప్పి డౌన్ 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 డౌన్. ప్రజలు ఒక అధికారి ముందుకు వెళ్ళిపోయి డౌన్ డౌన్ అంటా ఉంటే ఆ అధికారికి ఎట్లా ఉంటుంది? అరే నా మీద ఎంత వ్యతిరేకత ఉందా, అయ్యో అని ఎంత ధైర్యవంతుడని ఏమవుతాడు? అది విప్లవ నాదం అంటే. విప్లవకారుడికి ఆయుధాలు ఉండవు, ఒక నినాదం ఉంటుంది. ఆ నినాదాన్ని పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? రాజులను కూడా గద్దె దించగలుగుతాడు. అది ఎట్లాగో ప్రార్థనకి కూడా ఒక ప్రార్థన కూడాట శత్రువుని భయపెట్టగలిగిన, దేవుడు మన జీవితంలో కార్యాలు చేయగలిగిన ఒక నినాదము. స్తోత్రం చెప్పండి. ఆయన ఇంకొక మాట రాశాడు, పెద్దగా చాలా 4-5 వచనాలు ఉన్నాయనుకుంటా. అందులో నాకు ఈ 3 మాటలు బాగా క్రొత్తగాను మంచిగా చాలా బలమైన పదాలు కనిపించినాయి. ప్రార్థన పరిశుద్ధ సీమ ప్రేమ గీతం. ప్రార్థన ఏంటంటే పరిశుద్ధ సీమ ప్రేమ గీతం. అంటే పరలోకంలో లవ్ సాంగ్ ఏంటంటే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎట్లా ఉంటుందంట? వినసంపైన పాటలాగా ఉంటుందట. నా మాట అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒక పుస్తకంలో చదివాను, ప్రార్థన పరలోకపు భాష. ప్రార్థన ఏంటంటే హెవెన్లీ లాంగ్వేజ్. నీ కష్టాలు, నష్టాలు, శ్రమలు ఇవన్నీ మనుషులతో చెప్పుకుంటున్నావు కదా, అదే దేవునితో చెప్పుకో. అది పరలోకపు భాష. నీ ప్రార్థనను దేవదూతలు మోసుకొని వెళ్ళి దేవుని యొద్ద పెట్టినప్పుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన కృపను దించుతుంది. అది మనం మాట్లాడుకుంటాం. సీను అరణ్యంలోనికి వచ్చారు, అక్కడి నుంచి మారా ప్రదేశానికి వచ్చారు. మారా అంటే ఏంటిది? చేదైన నీళ్లు ఉన్నాయి కానీ తాగడానికి యోగ్యమైనవి కాదు. దీనిని మారా అంటారు. ప్రజలందరూ సడుగుతున్నారు, ఐగుప్తులో నీళ్ళు లేవని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఏంటన్నా ఆయన, మళ్ళీ పోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ప్రజలు సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఇవన్నీ మోసేకి వినపడుతున్నాయా లేదా చెప్పాలి. నీ ఇంట్లో సణుగుడు ఉంటే, భర్త సణిగేవాడైతే ఒక భార్యగా నువ్వు ఎలా ఫీల్ అవుతావు? భార్య సణిగేదైతే ఒక భర్తగా నీ ఫీలింగ్ ఏంటి? ఒక తల్లి సణిగేదైతే ఒక కుమార్తెగా నీ ఫీలింగ్ ఏంటి? తండ్రి ఎప్పుడు సణిగేవాడైతే ఒక కుమారుడిగా. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థం కావాలంటే కొంచెం నిన్ను కూడా నేను కదిలించా.
ఒకళ్ళిద్దరు సణుగుతుంటేనే ఎంతో డిస్టర్బ్ అయిపోయి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటే, ఒకళ్ళు కాదు లక్షలాది ప్రజలు సణుగుతున్నారు. ఎంతమంది మోషేకి వ్యతిరేకంగా మారా అనుభవంలో ఎంతమంది సణుగుతున్నారు? లక్షలాది మంది. ఈ లక్షలాది మంది సణిగే పనిలో ఉన్నారు. మోషేకి తెలిసింది ఒకటే ఒక విద్య, మొర్ర పెట్టాడట. స్తోత్రం చెప్పండి. మోకాళ్ళేసయ్యా, ఈ మారా నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చావు, తాగడానికి యోగ్యమైనవి కావు, వీళ్ళందరూ సణుక్కుంటున్నారు, వీళ్ళకి నేను జవాబుదారిని కదా, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, ఏంటి ప్రభువా ఈ విషమ స్థితి అని ప్రార్థన చేస్తూ ఉంటేనట మోషేకి ఒక చెట్టు మొద్దుని చూపించాడు. ఏం చూపించాడు? స్తోత్రం చెప్పండి. చెట్టు మొద్దును చూపించగల మొద్దు నీళ్ళలో వేయగానే ఏమైపోయింది? మారా నీళ్ళన్నీ మధురముగా మారిపోయాయి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీళ్లున్నాయి కానీ తాగడానికి యోగ్యమైనవి, దీనిని మారా అనుభవం అంటారు. ఉద్యోగం ఉంది కానీ జీతం మిగలతల్లా, మారా అనుభవం. పిల్లలు ఉన్నారు కానీ ప్రయోజకులు కారు, మారా అనుభవం. కూతురుంది కానీ ప్రయోజకురాలు కాదు, మారా అనుభవం. ప్రజలు ఉన్నారు కానీ ఎవడు చూడడో, మారా అనుభవం. ప్రజలు ఉన్నారు కానీ ఎవరు సహకరించరో, మారా అనుభవం. వీటన్నిటిని ఏమంటారు? మారా అనుభవాలు ఉంటాయి పేరుకే, కానీ ఎవరు సహకరించలేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అప్పుడు దాకా అక్కడ ఒక మొద్దు ఉందని, దాన్ని చూడాలని ఈ ప్రత్యక్షత, ఈ రెవల్యూషన్ మోషేకి లేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనికి వెంటనే అది కంట్లో పడింది. స్తోత్రం చెప్పండి. మొద్దు ఉంది కానీ ఎప్పుడు కంట్లో పడింది? ఒకవేళ కళ్ళతో చూస్తే ఎన్నో మొద్దులు కనపడచ్చు, కానీ అదే మొద్దు ఎప్పుడు? మొద్దు అనగా నీ ప్రార్థనకు జవాబు. స్తోత్రం. మొద్దు అనగా నీ సమస్యలలో పరిష్కారం. హల్లెలూయా. మొద్దు అనగా నీ కన్నీటికి సమాధానం. హల్లెలూయా. ఇదే సందర్భం, క్రాస్ రిఫరెన్స్ అంటారు వీటిని. ఇదే సందర్భం మీరు ఎక్కడ చూస్తారంటే ఎలియాజరు జీవితంలో. ఎక్కడ ఆయన ప్రార్థించి ముగించగానే ఎవరు వస్తున్నారు? రెబ్కా. స్తోత్రం చెప్పండి. ప్రార్థన నువ్వు కోరుకున్నది నీ కళ్ళల్లో పడేటట్లు చేస్తుంది. ప్రార్థన నీ సమస్యకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన నీ కన్నీటికి జవాబును తీసుకొని వస్తుంది. ప్రార్థన నీ సమస్యలన్నిటినీ తీర్చగలిగిన నిధిని నీ వద్దకు తీసుకొని వస్తుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పరే, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా సణుగులు వినకు. నీ భార్య సణిగేదా? భర్తలారా దేవుని వైపు చూడండి. మీ భర్తలు సణిగేవాళ్ళ? అక్కలారా చెల్లెలారా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే సమస్యకి పరిష్కారం చక్కగా నీ ఎదుటికే వచ్చేలాగా పరిశుద్ధాత్ముడు వాటన్నిటినీ నడిపిస్తాడు. స్తోత్రం. ప్రార్థన ద్వారా నువ్వు ఒక్క అడుగేస్తే ప్రార్థన వింటున్న దేవుడు నీ కొరకు 100 అడుగులు వేస్తాడు. ఆమేన్. ప్రార్థన నీ ఎదుటికి ఏం తీసుకొస్తుంది? సమాధానాన్ని, పరిష్కారాన్ని. నీవు గనక ప్రార్థన ద్వారా ఒక్క అడుగేస్తే ప్రార్థన వింటున్న దేవుడు నీ కొరకు 100 అడుగులు వేస్తాడు. ప్రార్థన ద్వారా నువ్వు పావలా పని చేస్తే దేవుడు 100 రూపాయలు పని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంతకీ దేవుడు సోమరి అవ్వలేదు కానీ ప్రార్థన చేయలేక నువ్వు సోమరిపోతాయో. దేవుడు అసమర్థుడు కాలేదు, ఆయన బాహుబలం తక్కువ కాలేదు, కానీ ఏం చేయట్లా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన బాహుబలాన్ని చూడగలుగుతావు. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? మీ జీవితాల్లో ప్రార్థన నేర్చుకోండి, అద్భుతాలు చాలా సహజం అయిపోతాయి. ఆమేన్. ప్రార్థన ఒక వ్యాయామం లాంటిది. ప్రతిరోజు చేస్తుంటే వ్యాయామం. ఒక వ్యక్తి దేహం ఏ విధంగా అయితే మంచిగా తయారైద్దో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితం కూడా చాలా అందంగా మారిపోద్ది. ఆమేన్. ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మాట చదవండి. 2వ రాజులు 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా యొక్క శిష్యులు వాళ్ళు ఒక వసతి గృహాన్ని నిర్మించడానికి పర్మిషన్ తీసుకొని ఎలీషా దగ్గర వెళ్ళారు. యోర్దాను దగ్గరికి వెళ్ళారు. చెట్లు నరుకుతున్నారు. నరుకుతున్న టైంలో ఈ గొడ్డలు ఎక్కడ పడిపోయింది? యోర్దానులో పడిపోయింది.
యొర్దానులో పడిపోగానే ఎలీషా శిష్యుడు వేస్తున్న కేక చాలా డీసెంట్గా అయ్యో అనలేదు, కానీ అయ్యో ఏమన్నాడు? అయ్యో నా ఏలినవాడా. ఒక్కసారిగా కట్టెల నరికే గొడ్డలన్నీ కూడా మౌనం అయిపోయాయి. పనిచేసే వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. దూరాన ఉన్న ఎలీషా కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైందిరా? అయ్యా గొడ్డలి ఊడి పడిపోయిందయ్యా. నాది కూడా కాదయ్యా, అప్పు తెచ్చుకున్నానయ్యా, వేరే వాళ్ళ దగ్గర చేబదులు తెచ్చుకున్నానయ్యా. అవునా, కంగారు పడవాక, ఎక్కడుంది అన్నాడు. ఇక్కడ పడిపోయినట్టుగా అనుకుంటున్నానయ్యా. ఒక చిన్న మొద్దు నెయ్యగానే అదేమైంది చెప్పండి? కరెక్ట్గా తేలిదట. స్తోత్రం చెప్పండి. ఏం కోల్పోయావో తిరిగి పొందే ఒక మార్గం ప్రార్థన. కృపను కోల్పోయావా? దేవుని సన్నిధిలో కేకలు వేయి, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. దావీదు తన కీర్తనలో వ్రాస్తున్నాడు, అయ్యా నీ రక్షణానందం తిరిగి నాకు దయచేయండి, పరిశుద్ధునికి కుళ్ళు పట్టనియొద్దు. ఈ ప్రార్థనలన్నీ చేసిన పిదప దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? పోయిన కృప తిరిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పోయింది ఏదైనా సరే తిరిగి తీసుకొచ్చుకునే మార్గం ఈ శిష్యుడు నేర్పిస్తున్నాడు. అయ్యో, కొంతమంది ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 స్తోత్రం, అయ్యా అయ్యా స్తుతి స్తుతి స్తుతి. ఇక లేదు, సౌండ్ లేదు. కొద్దిసేపటికి ఏం చేస్తాడంటే వీడు అని నిద్రపోతాడు. యేసు ప్రభు అట మహారోదనతో చెమట రక్త బిందువులుగా మారేంత ఒత్తిడితో ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒకప్పుడు పేతురికి భారాన్ని మోసే లక్షణం లేదు, యేసయ్య భారాన్ని పంచుకునేటువంటి లక్షణం లేదు. యేసయ్య ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలు ఏకీభవించే లక్షణం లేదు. యేసు వలే ప్రార్థించే అనుభవం లేదు. ఏ కాడికి నిద్ర 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 నిద్ర. నిద్రించు వారులారా మృతులలో నుండి లెగవండి. పౌలు గారు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? నిద్రించే వారులారా ఎక్కడి నుంచి లేవండి? నిద్రపోయే వాళ్ళు ఎక్కడైనా మృతుల్లో ఉంటారండి? అంటే అర్థం ఏంటి? నిద్రపోయే వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నట్టు? మృతులలో. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయేవారులారా, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయేవారులారా, దేవుని సన్నిధిలో నీకు నిద్ర ఎందుకు వస్తుంది? ఎందుకంటే మృతమైన అనుభవం ఇది. ప్రార్థన చేయనివ్వదో. ఉదయం లేచి నిద్రపోతావు, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతావు, ప్రార్థన అంటే నిద్రపోతావు. ప్రార్థన ఎవరైనా చేస్తుంటే కనీసం ఏకీపించడానికి కూడా నోరు రాదు, నిద్రపోతావు. నిద్ర నిద్ర నిద్ర. కొంతమంది జీవితాలు నిద్రకే రాసిచ్చేశారు, సంతకం చేసి మరి. నా జీవితమా నిద్రకు అంకితం. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నట్టు, అది చాలా ఇష్టమైన మాట. నువ్వు పడుకున్న మంచం పొరుపే నిన్ను ద్వేషించక మునుపు చీకొట్ట మునుపు లే. నీ పొరుపు స్వరం నీకేమైనా వినపడుతుందా? దరిద్రుడా లేరా, ఎంతసేపు నిద్రపోతావు? నీ పొరుపు మాట్లాడుతుంది, నీకు తెలుసా? సోంబేరే లే, ఎంతసేపు నిద్రపోయేది? నిద్ర పోయి 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 నన్ను మునిగిదానిలాగా తయారు చేసావని నీ పొరుపు అంటుంది. నీకు వినపడుతుందా? ఇట్లాంటి సోంబేరులందరికీ కూడా శ్రీశ్రీ గారు ఒక అద్భుతమైన మాట రాశాడు. నీవు పడుకున్న పరుపే నిన్ను అసహించుకోక మునుపు లే, గెడప్. పాస్టర్ గారు అన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచాలన్నా ఖాళీగా ఉంటాయి కానీ కొంతమంది ఇళ్లల్లో మంచాలు ఖాళీగా ఉండవట. ఎప్పుడు నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టు గురకలు తీసి పక్కింటోళ్ళ గోడ వినబడేటట్టు గురకలు తీసి పడుకునే కృపావరం కలిగిన వాళ్ళు ఉన్నారు. నీ మరణపు పరిస్థితి నుంచి సంఘమును ప్రభువు పరిశుద్ధాత్ముడు విడిపించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కరోజు నిద్రే దావీదుని అంత పాపంలో పడేస్తుంటే ఇన్ని రోజులు నువ్వు చాలా సందర్భం లేకుండా, సమయం లేకుండా చాలా సౌకర్యవంతంగా నిద్రపోతున్నావే. నీ జీవులు ఎంత పాపం, నీ జీవితంలో ఎంత పాపం ఏలుబడి చేస్తుంది.
నిద్రిస్తున్న మీరు ఎక్కడి నుంచి లేవాలి? మత్తులారా మేల్కొనండి, చేయండి, ప్రార్థన చేయండి, స్తోత్రం చెప్పండి, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. నువ్వు మత్తురాలిగా ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేయలేవు, అద్భుతాలు చూడలేవు. చాలామంది ఈరోజు పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే ప్రేమలు తగ్గిపోయినాయి. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమలు ఉండటం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమలు ఉండటం లేదు, ఇంకొక వ్యక్తి మీద రక్త సంబంధికునికి ప్రేమ ఉండటం లేదు. సాటి మనిషిగా ఎవరిని ప్రేమించే పరిస్థితులు ఎవడూ లేడు. ఎందుకు ఈ మాట చెబుతుందని తెలుసా? తనకే ఒక రోగం వస్తే తప్ప ప్రార్థించే పరిస్థితులు ఎవడు లేడు. అవునంటారా కదంటారా? తనకు ఒక రోగమో, మంచం పడిపోవటమో, లేకపోతే ఇంకేదో రావడమో, ఎట్లా చెప్పొచ్చు, కోలుకొని దెబ్బ దేవుడు కొట్టడమో, ఏదో ఒకటి జరిగితే తప్ప తన గురించి తాను ప్రార్థన చేసేవాడు ఎవడు కనపట్ల. ఇప్పుడు నేను అంటాను, మనం ప్రార్థించడానికి దేవుడు చేయాలంటారా? దెబ్బ కొట్టాలంటారా? అవసరమా మనకి? దేవుడు దెబ్బ కొట్టక మునుపే దేవుని వైపు తిరిగేవారు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేక పాడైపోయిన ప్రాకారాలని చూడండి, ప్రార్థన లేక పతనమైపోయిన విశ్వాసాలని చూడండి, ప్రార్థన లేక క్షీణించిపోతున్న జీవితాలను చూడండి. ప్రార్థన లేకపోవడం వల్ల నీ జీవితంలో ఎంత పాపం ఏలుబడి చేస్తుందో ఒక్కసారి గ్రహించు. అతనికి ఏం కోల్పోయాడో అర్థమైంది. ఈరోజు నువ్వు ఏం కోల్పోతున్నావు నీకు అర్థం కావట్లా. ప్రార్థన కోల్పోయావు, అరవట్లా. వాక్యం కోల్పోయావు, ప్రార్థన చేయట్లా. అభిషేకాన్ని కోల్పోయావు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళటంలా. ఆత్మీయులతో సహవాసాన్ని కోల్పోయావు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడంలా. అన్నీ ఉన్నట్టుగా చాలా నిబ్బరంగా ఒక సహోదరిని ప్రేమించి, అమ్మా నీ విషయం నాకు చాలా బాధ కలుగుతుందంటే, ఎందుకో బాధ? మాకేం పర్వాలేదు, అంతా బాగుంది, నువ్వేం బాధపడద్దు. ఎవడికి బాధ లేదండి ఆత్మీయ జీవితం పట్ల? అరే ఇదివరకు నేను ఎలా ప్రార్థన చేసి ఇప్పుడు ఎలా చేస్తున్నానని బేరీజు వేసుకొని కన్నీళ్లు విడవగలిగిన వాడాడు. ఒకప్పుడు అంత వాక్యం చదివాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక అధ్యాయం కూడా చదవలేని పరిస్థితిలో నేను దిగజారిపోయానే, చదువచ్చు కూడా ఏంటి నా పరిస్థితి అని తన స్థితిని గమనించి కన్నీరు విడవగలిగిన భక్తుడేడి? చార్లెస్ ఫిన్నీ ఉదయం 4 గంటల నుంచి 8 గంటల దాకా, అంటే ఎన్ని గంటలు? 4 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాడంటారు. ఇది నేను కూడా చేయాలి అని అనిపించింది నాకు. 4 గంటలు లేచి 8 గంటల దాకా బోరు కొట్టకుండా వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాడంటే నిజంగా దేవునితో ఎంత పెనవేయబడిన అనుభవం. స్తోత్రం చెప్పండి. నేను బైబిల్ చదవటం ప్రారంభిస్తే ఒక్కొక్కసారి నేను లేస్తే నడవలేను. కారణం ఏంటి తెలుసా? ఆ కాళ్ళన్నీ, పాదాలన్నీ ఉబ్బిపోతాయి. ఆ కూర్చొని నీరు బట్టి ఉబ్బిపోతాయి. ఈరోజు నీ జీవితంలో ఒక్క అధ్యాయం చదవగానే రేపు చదువుతావులే, ఎక్కడ ఒకసారి నీ స్పిరిచువల్ గ్రాఫ్ వెళుతుందా, పడిపోతుందా? ఎంత పరిస్థితుల్లో ఉండి కూడా మాకేం కాలేదు, మేము అంతా బాగున్నాం, ఫైన్ పాస్టర్ గారు, వెరీ ఫైన్, డోంట్ బోదర్ అబౌట్ మై ఫ్యామిలీ, మా కుటుంబం గురించి మీరు బాధపడొద్దు. గుర్తుపెట్టుకోండి, ఒక తల్లిగా నీ కుటుంబం కొరకు ఏడవలసిన సమయం ఇది. ఒక తండ్రిగా నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం ఈ వ్యక్తి కేకలు వేసినట్లుగా వేయవలసిన సమయం. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద పడిపోయి ఏడిస్తే ఏం ఉపయోగం అండి? సావక మునుపే వారి కొరకు మనం దేవుని సన్నిధిలో ఏడ్చుదాము గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు అనేకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు కొందరి విషయములలో ఏడవలసిన అవసరత ఉండగా తింటున్నావు, తాగుతున్నావు, సుఖిస్తున్నావు, జీవిస్తున్నావు, నడుస్తున్నావు, అంతా బాగుంది, వెల్ సెటిల్డ్ లైఫ్ లాగా ఉంది. కానీ నీ ఎదుట కొంతమంది ఏడవలసిన లిస్ట్ ఉంది.
తల్లి, నీ పిల్లలందరూ రక్షించబడ్డారా? అయ్యా, నీ పిల్లలందరూ రక్షించబడ్డారా? సహోదరి, నీ స్నేహితులందరూ రక్షించబడ్డారా? తమ్ముడు, నీ జీవితంలో ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు లేరా? ఇశ్రాయేలీయుల విమోచన కొరకు 84 సంవత్సరాలు వచ్చిన తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, ఉపవాసాలతో, జాగరణలతో, ప్రార్థనలతో సేవ చేస్తున్న అన్నా ప్రవక్తని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు అంటే ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఏమనుకోవాలి? అయ్యా, ఏసయ్యా అని అనుకోవాలి. ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అనుకోవాలి. అంత బుద్ధి జ్ఞానం ఉన్నా ఇంకేమి సూపరు. కానీ అది లేదే. సీరియళ్ళు ముసలోళ్ళు ఇప్పుడు చేసే పని ఏంటంటే, వృద్ధులు, రాసిగారండి దేవునికి స్తోత్రం అండి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశానండి, పురుట్లు పోసానండి, ఎంత కష్టపడ్డాను అనుకున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇల్లు తిరిగి సీరియల్ చూస్తున్నాం. పెద్దలారా, వృద్ధులారా, వందనాలు, అందరికి వందనాలు. సీరియల్ చూసే టైం కాదు ఇదే. గట్టెక్కావని సంబరపడే సమయం కాదు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రేయింగ్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 84 సంవత్సరాల ఉపవాసాల. ఉట్టి ప్రార్థన కాదట, ఉట్టి ప్రార్థన కాదంటో. ఏ ప్రార్థన? తరచుగా ఉపవాసాలు. 84 సంవత్సరాల ప్రాయంలో ఉట్టి ప్రార్థన కాదు, ఉపవాసం చేసిందంటే ఏంటో బాడీ ఏంటి? నాకు అనిపించింది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అన్నీ తిన్నవాడు బలహీనం అవుతాడేమో, కానీ ఆరోగ్యాన్ని ప్రభు కొరకు నిర్లక్ష్యం చేసినోడు బలంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి మీరు. ప్రార్థన చేసేవాడు మొత్తానికి బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా మొత్తంగా ఆత్మ ఏం చేస్తుంది? నీ దేహమును బలపరుస్తుంది. హల్లెలూయా. జాన్ వెస్లీ చరిత్ర గురించి వ్రాస్తూ ఆయన వ్రాసిన మాట ఏంటంటే, 74 సంవత్సరాలప్పుడు ఆ మాట రాసుకున్నాడట. ఇప్పుడు నా వయసు 74, కానీ 25 సంవత్సరాల వాడికి ఉన్నంత బలమో ఉత్సాహమో నాకు ఉందన్నాడట. చెప్పాలి. వామ్మో, ఎన్ని వందల వేల మైళ్ళు గుర్రం మీద తిరిగాడు తెలుసా ఆయన. రోజుకి 7 ప్రసంగాలు చేశాడు ఆయన. 2 కాదు, 3 కాదు, 7 ప్రసంగాలు చేశాడు. వేల మైళ్ళు తిరిగాడు గుర్రం మీద. అట్లాంటి ఆయన 74 సంవత్సరాల్లో తన డైరీలో వ్రాసుకుంటున్నటువంటి మాట ఏంటంటే, వయసు 74, స్పిరిట్ 25. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ దేహం మీదకి 100 రావచ్చు, నీ ఆత్మకు మాత్రం నిండు యవ్వనం కలుగును గాక. ఈ అనుభవాలు ఎవరిలో ఉంటాయి అంటే కేవలం ప్రార్థనా పరులోనే. స్తోత్రం చెప్పండి. ఒక ప్రార్థనాపరుడు ఎట్లా ఉంటాడంటే, వృద్ధాప్యమందు కూడా ప్రక్కన పెట్టబడడు, త్రోసివేయబడడు, నిర్లక్ష్యం చేయబడడు, విస్మరించబడడు. ఈయన పని అయిపోయింది అని ఎవడు కూడా అనుకొనజాలడు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. చాలా మంది అంట సేవకులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడతారట. వయసు ఉడికిపోయినందుకు కాదట, ఆరోగ్యం తరిగిపోయినందుకు కాదట, మరణం దగ్గర అవుతున్నందుకు కారణం కాదట, యవ్వనంలో వాడబడినట్లుగా ఆ విలువ నాకు ఇప్పుడు లేదే అని దైవజనులు అనుకుంటారట. అది నాకు ఆ పుస్తకం చదివిన తర్వాత అర్థమైంది. ఎందుకు వాళ్ళు అనుకున్నారంటే, వాళ్ళల్లో బలము తగ్గిపోయింది. బలముతో పాటు ఏం తగ్గిపోయింది? ప్రార్థన. చేశాంగా సేవ, అసలు చేయకుండా ఏం లేవుగా, పాపంలో ఏం పడలేదు కదా అని ఒక రకంగా ప్రార్థనా సమయం తగ్గిపోవటం, వాక్య ధ్యానం సమయం తగ్గిపోవటం వల్లట వాళ్ళు ముదుసలి వయసులోకి వచ్చేసరికి వాళ్ళు క్షీణిస్తూ ఉంటారంటే ఇది ఒక రకమైన దిగులు పట్టుకుంటుందట. కానీ ప్రార్థనాపరుడు చచ్చేంత వరకు కూడా ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రీతిలో వాడబడడం దేవుని చిత్తం. స్తోత్రం. ప్రక్కన పెట్టబడడు. హల్లెలూయా. మనం స్తంభాలుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడో వృద్ధాప్యమందు వచ్చినప్పటికీ కూడా మనం ప్రక్కన పెట్టబడకూడదు. ఆ సమయమందు ఆమెట ఇశ్రాయేలీల విమోచన కొరకు కనిపెట్టుకుంటున్న వారి కొరకు వారితో రక్షకుని గురించి చర్చిస్తుందట. 84 సంవత్సరాలు ఆమె మాట్లాడుతుంటే సర్వసాధారణంగా యవనస్తులుంటే ఏమంటారు? ముసిదాన పో, పళ్ళన్నీ ఊడిపోయినాయి, చాలే పో, పక్కకెళ్ళు, మా మాటలేదు మేము మాట్లాడుకుంటాం అంటారు. కానీ ఈ మెట అనేకులతో యేసయ్యను గురించి మాట్లాడుతుందట. ప్రార్థించే కొందరితో కలిసి మాట్లాడుతుందట. స్తోత్రం చెప్పండి. ముసలి తన మందు కూడా నిన్ను చిగురు పెట్టించేలాగా చేసేది ప్రార్థన. ఆమేన్. పాస్ గారండి ముసలిదాన్ని అయిపోయానండి, ఎవరు పట్టించుకోవట్లేదండి, నాకు విలువ తగ్గిపోయిందండి, కుటుంబంలో పక్కకు తోసేశారండి.
నువ్వు ప్రార్థన చేయి, నీవే నీ కుటుంబానికి ఆధారంగా మారబోతున్నావు. స్తోత్రం చెప్పండి. అయ్యా ముసలోండి అయిపోయానయ్యా, నేనేం చేయగలనయ్యా, దిగజారిపోయానయ్యా. చచ్చిపోయేటప్పుడు కూడా ఎంత ధైర్యంగా, ఎంత నిండు కొండలాగా, అబాబాబా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడండి యాకోబు. ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ మ్యాన్. ప్రార్థనా పరుడు శక్తివంతమైన వాడు. ఫరో మీద చేతులెత్తి చాలా ధీమాగా, అయ్యా దేవుడు నిన్ను దీవించాలి, జ్ఞానం ఇవ్వాలి, నిన్ను వాడుకొనుగాక అనగానే ఫరో ఆమేన్ అన్నాడు. ఆయన చనిపోతేట పోయాళ్లే ముసలాడు అని అనుకోవట్లేదట. ఈ వయసులో పాకేం చేస్తారు అని అనుకోవట్లేదట. 70 దినాలు ఏడ్చారట. స్వజనులే కాదు, ఐగుప్తీయులు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆలోచించడం మొదలుపెట్టా, అన్యులు సైతం ఆ వ్యక్తి గురించి ఏడ్చాడంటే యాకోబు అన్యులకి కూడా ఏ విధంగా సేవ చేసి ఉంటాడు తన బ్రతుకు దినాల్లో. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ స్థాయి పెరిగిద్ది, నీ బలము పెరిగిద్ది, నీ శక్తి పెరిగిద్ది, నీ హుందాతనం పెరిగిద్ది, నీకు ధైర్యం పెరిగిద్ది, నీ స్థానం పెరిగిద్ది. నువ్వు సింహంలాగా గర్జిస్తావు వృద్ధాప్యంలో కూడా. ఆమేన్. నువ్వెవరి కోసం ప్రార్థన చేయకుండా నీ తిండి నువ్వు తిని నీ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే పక్కకి నెట్టగా ఏం చేస్తారు? మనము పక్కకు నెట్టబడే వారంగా కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందుమాగాక. ఈ వ్యక్తి ఏ విధంగా అయితే కేకలు వేశాడో ప్రతి ఆత్మీయ స్థితిలో లోపాలను బట్టి ఆ విధంగా ఏడ్చుదుముగాక. అభిషేకం కొరకు కేకలు వేయుదుముగాక. వాక్యము కొరకు అర్రులు చాచుదుముగాక. ఈరోజు నేను సవాలు చేసే మాట, చార్లెస్ ఫిన్నీ గుర్తు తెచ్చుకో ఒకసారి. ఉదయం లేచి 4 గంటలు ఏకధాటిగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంటే కనీసం 4 అధ్యాయాలు నువ్వు చదవలేకపోతే ఎందుకండి క్రైస్తవ జీవితం? ఎందుకు బాప్తిజం తీసుకున్నావు నువ్వు? విన్నారా? సవాలుగా తీసుకోండి, సరదాగా వద్దు. కనీసం 4 అధ్యాయాలు చదవలేకపోతే ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకుంది? ఎవరిని ఉద్ధరిద్దామని? ఏకధాటిగా 4 గంటలు. దేవునికి స్తోత్రం. భక్తులు అడుగుజాడల్లో నడుద్దాం, ఆశీర్వదించబడదాం.